garu. She is a beautician, Tapasya Beauty Clinic, member of Rainbow Trust. తన క్రియేటివిటీకి శ్రీకారం ఈవెంట్స్తో శ్రీకారం చుట్టిన ఫౌండర్ ఆఫ్ శ్రీకారం ఈవెంట్స్ తెనాలి నంబూరి అలేఖ్య గారిని సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. మామూలుగా లేదు ఫ్యాన్ ఫాలోయింగ్. అండ్ ఐ కార్డియల్లీ ఇన్వైటింగ్ ది ఓనర్ ఆఫ్ స్వాతి బొటెక్ అండ్ బెంటెక్స్ తెనాలి గంగిశెట్టి లీలా గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లుంటుంది మనతోటి. And a classical dance teacher in Vaiva, Namburiలో తన అడుగులతోనే అభినయాన్ని కలిగించే కళా వసంతం మన వసంత గారు. తన సృజనాత్మకతతో సృజన మేకోవర్ ఈవెంట్స్కి ఓనర్ అయిన సృజన గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. An active member of Rainbow Trust from the beginning, గలగల గాయత్రి గారిని సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ ద ఓనర్ ఆఫ్ అను బొటెక్స్ ఐ కార్డియల్లీ ఇన్వైటింగ్ అనువైన అనురాధ గారిని సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. క్లాప్స్ కొడుతూ వారిని స్టేజ్ దగ్గరికి ఇన్వైట్ చేద్దాం. కొంచెం వాల్యూమ్ అంటే తగ్గించండి. మ్యూజిక్ వాల్యూమ్. ఓనర్ ఆఫ్ జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మెంబర్ ఆఫ్ రెయిన్బో ట్రస్ట్ తెనాలి. ఎలా అంటే పర్యావరణానికి స్నేహితురాలు మన అంజుమ్ గారిని సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరు నన్ను ఇన్వైట్ చేయట్లేదు, అదేంటో మరి. ఇప్పటిదాకా మా అందరినీ తన అందమైన మాటలతో స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి తన ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఏ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగినా తన మాటలతో మనల్ని అందరినీ మధురానుభూతికి గురి చేసే రంగా రత్నశ్రీ గారిని వేదిక మీదకి గట్టిగా క్లాప్స్ కొడాలి. కమోన్ అందరూ. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ గవర్నర్ రంగా రత్నశ్రీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. And it's time to inviting our chief guest అండి. A famous gynecologist in Tenali, రాజకీయ రంగంలోనే ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రొఫెషన్ డాక్టర్తో తన డాక్టర్ వృత్తిలో ఎంతో ప్యాషనెట్తో సేవలు అందిస్తున్న, వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల చేత ఎన్నుకోబడిన ఎక్స్ ఎమ్మెల్యే, ఆరోగ్య సేవలో అగ్రగామి, ప్రజాహితంలో ప్రతిభావంతి, మహిళా సాధికారితకు మార్గదర్శి, సేవాభావంతో ప్రజాహితైషిణి మన డాక్టర్ గోగినేని ఉమా గారు. వి కార్డియల్లీ ఇన్వైటింగ్ యూ మేడం. హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ అవర్ అనదర్ గెస్ట్. చిన్నప్పటి నుంచి చదువుపైన శ్రద్ధ, ఆడపిల్లలకు చదువు ఎందుకు అన్న మాటలను అధిగమించి సింగిల్ పేరెంట్గా వారి అమ్మ ప్రోత్సాహంతో చదువును సాగిస్తూ ప్రతి క్లాస్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటూ గవర్నమెంట్ కాలేజీలో చదివి ఐఐటీలో ఉచిత సీటు సాధించి కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మొదటి నుంచి ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని, చదువు ఎందుకు అన్న వారి మాటలు సరికాదని, చదువుతోనే వెలుగుని చాటి చెప్పాలని, వివాహమైన అనంతరం భర్త తన కుటుంబ సభ్యుల సహకారంతో ప్రభుత్వ ఉద్యోగ సాధనకు ప్రయత్నించిన వీరు ఎన్నో అపజయాలను ఎదుర్కొని మొక్కవోని దీక్షతో విజయం సాధించారు. ఇప్పుడు తెనాలి రవాణా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కంగ్రాచులేషన్స్ మేడం. అందుకే అన్నారు ఆమె పట్టు వదలని రాణి, మన అమృత రాణి అన్నారు. హ్యాపీ ఉమెన్స్ డే మేడం. Please join all of you today lighting the lamps.